అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైట్ కలర్ నేరాలకు ప్రోత్సహించింది మాజీ మంత్రి నారాయణ అని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు మైపాడు గేట్ సెంటర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. నారాయణ మెడికల్ కళాశాలలో జరిగినన్ని మరణాలు రాష్ట్రంలో ఏ మెడికల్ కళాశాలలో జరగలేదని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. స్త్రీలను గౌరవించలేని నారాయణ మహిళల భద్రత గురించి మాట్లాడడం నీచమన్నారు. రాష్ట్రంలో చిన్న చిన్న పాఠశాలలను సర్వనాశనం చేసింది నీవు కాదా అని ఆయన ప్రశ్నించారు. మహిళల ప్రకృతి సిద్ధమైన సమస్యలను అర్థం చేసుకుని దౌర్భాగ్యుడు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ సంస్థలో ఉద్యోగం మానేశాడని ఒక అధ్యాపకుడిని చంపించిన ఘనత నీది కాదా అన్నారు. 100 కోట్ల రూపాయలతో పెన్నా నదిపై మరో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. నెల్లూరు నగరంలో వ్యాపారులను అనిల్ కుమార్ బెదిరించినాడు అని నిరూపించాలని సవాల్ విసిరారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు మొహం చూపించకుండా నారాయణ ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. మైపాడు గేటు సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రహరీ సుందరంగా నిర్మించామని, స్వామివారి ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈరోజు ఈ ప్రాంతం వల్ల ఈరోజు సెంట్రల్ లైటింగ్ చేసుకొని 4 లైన్ వేసుకోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా కమర్షియల్గా కావచ్చు, అన్ని రకాలు కూడా అప్రిసియేషన్ కావచ్చు, ట్రాఫిక్ కూడా ఈరోజు తగ్గిముఖం పడడం జరిగింది. ఇదే కాకుండా బోడిగోడ తోటలో గత ప్రభుత్వం ఒక డంప్ యార్డ్ చేసింది హిందూ శ్మశాన వాటికి సంబంధించి. ఆ డంప్ యార్డ్ని కూడా రేపు పండుగ తర్వాత శాశ్వతంగా అక్కడి నుంచి డంపు తొలగటం జరుగుతుంది. ఇంకా అక్కడికి చెత్త వేయటం అనేది పూర్తిగా కూడా నిషేధించబడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా రూపురేఖలు మారుతూ ఉన్నాయి. దీనికి లీడింగ్ తీసుకున్నా కూడా ఏదైతే వార్తక సెంటర్కి పోయే రైల్ గేట్ ఉందో దాన్ని కూడా పండుగ అయిపోయిన తర్వాత దాన్ని కూడా అండర్ బ్రిడ్జ్ ఒకటి శంకుస్థాపన చేస్తాం. రంగనాయలపేట దగ్గర ఒక అండర్ బ్రిడ్జ్, అంతే. ఇంకా ట్రాఫిక్కి ఎక్కడ గేట్ కోసం ఆగాల్సిన అవసరం లేదు. నేరుగా కోవూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు, బుచ్చి వెళ్ళాలనుకున్న వాళ్ళు, సిటీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా ఆగాల్సిన అవసరం లేదు. దీంతోపాటు కొత్త పెన్నా బ్రిడ్జ్ని ఒకటి 100 కోట్లతో ఈరోజు మనం ఈ ప్రాంతంలో తీసుకొస్తాం. ఈరోజు కళ్ళుకు కనిపించిన కబోదులు 4.5 సంవత్సరం అసలు ఇక్కడ ఉన్నారా లేదా తెలియని కబోదులు గత 2 నెలల నుంచి తిరుగుతూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? నిన్న మొన్న చూశాను. వ్యాపారస్తులు అంటే స్వేచ్ఛగా ఉండాలి. ఈరోజు మళ్ళీ అడుగుతున్న నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వ్యాపారస్తుడి మీదకైనా కానీ ఏ వ్యాపారుల జోలికైనా బెదిరింపు జరిగిందని అడుగుతున్నా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ స్కూల్స్ని అభివృద్ధి చేసుకునే దానికి చిన్న చిన్న స్కూల్స్ని తొక్కివేసింది నువ్వు కాదా? గతంలో నీకు కాంపిటేటర్ అయిన శ్రీ చైతన్య వాళ్ళు నీ స్కూల్ నుంచి 3 పిల్లలను తీసుకొస్తే ఆ ఏజీఎం మీద కేసు పెట్టి నెల్లూరు స్టేషన్లన్నీ తిప్పింది మీరు కాదా? గతంలో 10 సంవత్సరాల క్రితం మీ దగ్గర నుంచి ఒక లెక్చరర్ వెళ్ళిపోతే ఆ లెక్చర్ని కొట్టి చంపేసి కేసు మాఫీ చేసుకుంది మీరు కాదా? ఇవన్నీ ఎదవుగా చేష్టాలు, వైట్ కాలర్ మాఫియాను, వైట్ కాలర్ స్కాములు చేస్తుంది మీరు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నెల్లూరు నగరంలో ఎన్ని చిన్న స్కూల్స్ మీ స్కూల్స్ వల్ల బలైపోయినాయి. ఎక్కడైనా 4-5 స్కూల్స్ బతుకుతున్నాయంటే అక్కడ మధ్యలో చేరి ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న చితక స్కూల్స్ చంపేసింది నువ్వు కాదా? నువ్వా వ్యాపారం గురించి మాట్లాడేది, బెదిరింపుల గురించి మాట్లాడేది? ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నెల్లూరు నగరంలో ఏ వ్యాపారస్తుడైనా గుండె మీద చేసుకొని చెప్పమను, ఏ బిల్డర్నైనా గుండె మీద చేసుకొని చెప్పమను. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే పిలిపించి మా దగ్గరికి ఏమైనా డబ్బులు ఇచ్చారా అని. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నాం. మాకు ఎన్నికలు చేసినా చేయకపోయినా, మాకు సహాయం చేయకపోయినా వ్యాపారస్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు మేము లేవు. 4.5 సంవత్సరం అసలు ఎవరు ఉన్నారు లేదో ఏదో చెప్తున్నాను, మాట ఇస్తున్నానంట. నీ మాట ఏంటి? కరోనాలో దాదాపు 2 ఎండాకాలాలు ఉన్నాయి, 2 సంవత్సరాలు. అసలు ఉన్నావా? వెంకటేశ్వరం ఈ ప్రాంతం సంతపేటంతా వరదలు వచ్చినాయి. కనీసం తొంగి చూసావా? కనీసం వచ్చావా? కనీసం ఉన్నావా? ఈరోజు వచ్చి ఎలక్షన్లు వచ్చేసరికి నేనున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత సున్నా చుట్టూ వెళ్ళిపోతావు. ఇది నీ పరిస్థితి. అరే నీ తిరిగే కాలేజ్ మాట్లాడుతున్న నాయకులను ఒక్కటి అడుగుతా ఉన్నా, అరే మీ కడుపుకు అన్నం తినేవాడు నారాయణ గొప్పగా పొగిడేవాడికి అడుగుతున్నా. ఒక నాయకుడు పెట్ట నారాయణ కాలేజీలో చదివింది మెడికల్. 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం చూడాల అక్కడే ఉండి ఆ ప్రాంతంలో ఉండి. అంటే మన బిడ్డలైతే ఒప్పుకుంటామా? మన బిడ్డలైతే అవతల ఎదవని అట్టే పొగుడతామా? నేను ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థలో 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఆ పరిసరాల్లో ఉండి
ఆ క్యాంపస్లో ఉండి కనీసం చూడని వెళ్ళని ఒక ఎదవకి ఆయన గొప్పల గురించి మాట్లాడుతున్న మీరే మనుషులు. మనకు అదే ఆడబిడ్డ ఉండి మన బిడ్డకి జరిగితే ఇలాగే సమర్థిస్తామా? నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలో ఏ కాలేజీలో కూడా చనిపోని ఎంతమంది ఆడబిడ్డలు ఒక్క నారాయణ మెడికల్ కాలేజీలో ఎందుకు చనిపోతున్నారో అని అడుగుతున్నా. సమాధానం చెప్పండి. అడుగుతున్నా. గత 10 సంవత్సరాలుగా 15-16 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏ మెడికల్ కాలేజీలో 4-5 ఆడబిడ్డలు చనిపోయారా? ఎక్కడా లేదు. సరే, చనిపోతే కనీసం మంత్రిగా ఉన్నాడు, అదే కాంపౌండ్లో చనిపోయింది, పోయి చూసాడా? లేదు. ఇట్లాంటి వెధవలు ఈరోజు తిరుగుతూ నా గురించి మాట్లాడతారు. కక్ష సాధ్యం గురించి మీరు మాట్లాడతారా? అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక దొంగ కేసు పెట్టించి రాష్ట్రం అంతా ప్రశ్న పట్టించాల్సిన చూసిన చరిత్ర మీది. ఆఖరికి కేసు కూడా పెట్టుకోలేకపోయారు. మీ ప్రభుత్వంలో నా మీద కేసు కూడా పెట్టుకోలేకపోయి కానీ బురదైతే చల్లి దాన్నే మాట్లాడుకుంటుంటారు మీ ప్యాకేజ్ లాగా.